100% నిజమైన ప్రేమ అని భావిస్తున్నావా? నీ ప్రేమను నిరంతరం బయటికి నీవు వ్యక్తపరిచినట్లుగా ఆ వ్యక్తి వ్యక్తపరచలేకపోయినంత మాత్రాన వారిది నీ పట్ల ఉన్నది నిజమైన ప్రేమ కాదు అని నీవు ఎలా అనుకుంటున్నావు? నీకు తెలుసా, నిన్ను ప్రేమించే వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉన్నాయని? ఆ సమస్యలు కుటుంబ పరంగానో, బంధువుల పరంగానో, లేదా ఉద్యోగ పరంగానో, ఆర్థిక సమస్యలతోనో ఏదో ఒక విధంగా మానసిక వేదనకు గురి అవుతున్నారని నీవు ఎప్పుడైనా వారిని అడిగి తెలుసుకోగలిగావా? ఎప్పుడు చూసినా నీ మాట నెగ్గాలని పంతం పడతావే గాని ఎదుటివారి వేదనను నీవు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? అసలు నీకు ఆ మనసు నీలో ఉందా లేదా? ఇదే నా ప్రేమంటే. వారు మీ ముందుకు రాగానే నీతో నవ్వుతూ పలకరించాలి, నీతో ఎప్పుడూ సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నావే కానీ వారి బాధలేంటి, వారి ఇబ్బందులేంటి అని ఏ రోజైనా తెలుసుకోగలుగుతున్నావా? గోరంతను కొండంతలు చేసి గొడవ పడుతున్నావే కానీ వారి మనోవేదనను పూర్తిగా తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? నిన్ను ప్రేమించే వారికి ఎన్ని బాధలు, సమస్యలు ఉన్నా నీ ముందు వచ్చేసరికి మనసులోని తీవ్రమైన దుఃఖాన్ని, భారాన్ని తగ్గించుకొని నిన్ను సంతోషంగా ఉంచడం కోసం నీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అదైనా నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ పిచ్చి చేష్టలు ఎన్ని చేస్తున్నా ఆ వ్యక్తి మాత్రం నిన్ను చిన్నపిల్లలాగే అనుకుంటున్నారు. చిన్నపిల్లల మనస్తత్వం అని తనకు తానే సర్ది చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు నీ బంధం కొనసాగుతుంది అంటే అది కేవలం వారు నీ పట్ల చూపించే 100% నిజమైన ప్రేమ కాబట్టే. నేను నిన్ను మందలిస్తున్నాను అని అనుకోవద్దు. రేపటి రోజున ఈ బంధం విసిగి వేసారిపోయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీవు బ్రతకగలవా? నిన్ను ప్రేమించిన వ్యక్తి నీ పక్కన లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది, ఆ బ్రతుకు ఎలా ఉంటుంది అని నీవు ఒక్క క్షణమైనా ఊహించుకోగలవా? ఒక్కసారి ఊహించుకో, ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అని. ఏ బంధమైనా సరే తెగేంత వరకు లాగరాదు. ఇప్పటికైనా నేను చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని ఎదుటివారికి తగ్గట్టు నడుచుకుంటే నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. నీ సంసారం చక్కబడుతుంది. నీ జీవితం మరెంతో సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు బాబా చెప్పాడు అని వినడం కాదు, ప్రశాంతంగా కూర్చొని నీ మనసును ఒక్కసారి ప్రశ్నించుకో. నీ పొరపాట్లను నీ మనసే నీకు తెలియచేస్తుంది. ప్రేమిస్తే సరిపోదు కదా, క్షమించే గుణం కూడా ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. నీవు నా ప్రియమైన బిడ్డవు కనుక నీ కళ్ళు తెరిపించడానికే వచ్చాను. ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను. గతంలో కూడా ఇదే విషయాన్ని పలుమార్లు నీతో హెచ్చరిస్తూనే వస్తున్నాను. నా సందేశం విన్నప్పుడు నీ మనసును ఆధీనంలో ఉంచుకుంటావు. ఆ తర్వాత మామూలుగానే ప్రవర్తిస్తున్నావు. మనసు చెప్పినట్లు నడుచుకోకు. అది తీరని నష్టాలను కొని తెస్తుంది, బంధాలను దూరం చేస్తుంది.